మోడీ గారు, మీ దేశం నుండి దొంగిలించిన చోళరాజుల చరిత్ర ఆధారాలు ఇంకా మీరే తీసుకోండి. ఇది మీ దేశానికి చెందాలి. అవును, ధన్యవాదాలు. చోళ సామ్రాజ్యం సముద్రాలను శాసించిన నౌకాదళం, శత్రువుల గుండెల్లో నిలిచిపోయిన వీరులు, ప్రపంచమే అబ్బురపడేలా తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన మహారాజులు. కానీ అలాంటి అజేయమైన చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విలువైన ఒక చారిత్రక ఆధారం గత 300 ఏళ్లుగా మన దేశంలో లేదండి. భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న యూరోప్ గడ్డపై నెదర్లాండ్స్ దేశంలో బందీగా ఉంది. దీని పేరు లైడెన్ ప్లేట్స్. ఎట్టకేలకు సరిగ్గా మే 16, 2026 శనివారం రోజున నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ 1000 ఏళ్ల నాటి చోళుల కాలపు రాగి శాసనాలను అధికారికంగా భారతదేశానికి అప్పగించిందండి. 2012 నుంచి దాదాపు 14 ఏళ్లుగా భారత్ చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి దక్కిన విశ్వ విజయం ఇది. అసలు ఈ రాగి రేకుల వెనుక ఉన్న విస్తుపోయే చరిత్ర ఏంటి? రాజరాజ చోళుడి కాలంలో ఏం జరిగింది? ఒక డచ్ మిషనరీ మన దేశం నుంచి దీన్ని ఎలా దొంగిలించాడు? ఈ రోజుటి మన వీడియోలో ఈ గ్రేట్ హిస్టారికల్ థ్రిల్లర్ను డీప్గా అనలైజ్ చేద్దామండి. కాలాన్ని ఒక్కసారి 1000 ఏళ్ళు వెనక్కి తిప్పండి. క్రీస్తు శకం 985 నుంచి 1014 మధ్య కాలం దక్షిణ భారతదేశాన్ని అప్రతిహతంగా పరిపాలిస్తున్నాడు చరిత్ర ప్రసిద్ధ చక్రవర్తి రాజరాజ చోళుడు. ఆ సమయంలో తమిళనాడులోని నాగపట్నం ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదండి. ఆగ్నేషియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా ప్రాంతాలను పాలించే శ్రీ విజయ సామ్రాజ్య రాజులలో చోళులకు అత్యంత బలమైన దౌత్య సంబంధాలు ఉండేవి. అప్పట్లో శ్రీ విజయరాజుల కోరిక మేరకు నాగపట్నంలో ఒక గొప్ప బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి రాజరాజ చోళుడు అనుమతి ఇచ్చాడు. కేవలం అనుమతి ఇవ్వడమే కాదు, ఆ బౌద్ధ ఆశ్రమం నిర్వహణ కోసం అణైమంగళం అనే పూర్తి గ్రామాన్ని, ఆ గ్రామం నుంచి వచ్చే పన్నుల ఆదాయాన్ని దానంగా ఇస్తున్నట్టు ప్రకటించాడండి. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాజరాజ చోళుడు మొదట ఆ దేశాన్ని నోటి మాటగా చెబితే దాన్ని తాటి ఆకులపై రాశారు. కానీ ఈ దానం తరతరాలుగా శాశ్వతంగా ఉండిపోవాలని ఆయన కుమారుడు మహాపరాక్రమశాలి అయిన రాజేంద్ర చోళుడు ఈ మొత్తం వివరాలను భారీ రాగి రేకులపై చెక్కించాడండి. మొత్తం 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రాగి రేకులు, వీటన్నింటినీ కలిపి ఒక భారీ కాంస్య వలయంలో బంధించారు. ఆ వలయంపై ఏముందో తెలుసా? సాక్షాత్తు చోళ సామ్రాజ్యం అధికారిక రాజముద్ర ఉంది. దీని బరువే దాదాపు 30 కిలోలు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మన తమిళనాడులో ఉండాల్సిన ఈ చోళుల ఆస్తి నెదర్లాండ్ దేశంలో లైడెన్ అనే నగరానికి ఎలా వెళ్ళింది? కాలం మారిపోయిందండి. చోళ సామ్రాజ్యం అంతరించిపోయింది. 18వ శతాబ్దం నాటికి నాగపట్నం ప్రాంతం డచ్ వలస పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 1700 కాలంలో ఫ్లోరెంటియస్ కాపర్ అనే ఒక డచ్ క్రైస్తవ మిషనరీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశ సంస్కృతిని, చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో ఆయన కన్ను ఈ చోళుల రాగి శాసనాలపై పడింది. అసలు ఏ అధికారంతో, ఎవరి అనుమతితో ఆయన ఆ శాసనాలను తీసుకున్నాడో ఇప్పటికీ నెదర్లాండ్స్ రికార్డుల్లో ఎక్కడా లేదు. అంటే స్పష్టమైన ఆధారాలు లేవంటే అది ఖచ్చితంగా దొంగతనమే అని చరిత్రకారులు నమ్ముతారు. అలా మన దేశం నుంచి దొంగలించబడిన ఆ 30 కిలోల చోళుల బంగారం లాంటి రాగి రేకులు సముద్రాలు దాటి నెదర్లాండ్స్ చేరుకున్నాయి. ఆ తర్వాత 1862లో వాటిని అక్కడ ప్రసిద్ధ లైడెన్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి యూరోప్ వాసులు వీటిని లైడెన్ ప్లేట్స్ అని పిలవడం ప్రారంభించారు. మన చరిత్ర పరాయి దేశాల మ్యూజియంలో మగ్గిపోతుంటే భారతదేశం చూస్తూ ఊరుకుంటుందా? 2012లోనే ఈ శాసనాలను వెనక్కి తీసుకొని రావడానికి తొలిసారిగా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఐరోపా దేశాలు అంత సులువుగా లొంగలేదండి. ఇవి మా యూనివర్సిటీ ఆస్తి, మేము ఇవ్వం అంటూ డచ్ అధికారులు కాలయాపన చేశారు. కానీ అసలైన గేమ్ చేంజర్ అక్టోబర్ 30, 2023 జరిగింది. భారతదేశం ఈ విషయాన్ని ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ అయిన యునెస్కో కమిటీ ముందుకు తీసుకెళ్లింది. మా దేశం నుంచి అక్రమంగా తరలించబడిన సాంస్కృతిక సంపదను మాకు ఇచ్చేయాల్సిందే అని గట్టిగా వాదించింది. యునెస్కో కూడా భారత్ వాదనలో ఉన్న నిజాయితీని గుర్తించి నెదర్లాండ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిందండి. దీనికి తోడు నెదర్లాండ్ ప్రభుత్వం కూడా తమ వలస రాజ్యాల కాలంలో దోచుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేయాలనే ఒక కొత్త పాలసీని తీసుకురావడంతో చర్చలు సఫలమయ్యాయి. సరిగ్గా ప్రధాని నరేంద్ర మోదీ తన 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ఈ చారిత్రక ఒప్పందం ఖరారైందండి. మే 16న ది హేగ్ నగరంలో జరిగిన అధికారిక వేడుకలో డచ్ ప్రధానమంత్రి ఈ 1000 ఏళ్ల నాటి చోళుల వారసత్వాన్ని భారత్కు అప్పగించారు.
ప్రధాని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం అని ప్రకటించారండి. ఫ్రెండ్స్, అసలు ఈ రాగి రేకుల్లో అంత ఏముంది, ఎందుకు భారత్ దీనికోసం ఇంతలా పోరాడిందో తెలుసా? ఈ 21 రాగి రేకుల్లో ఒకవైపు సంస్కృతం, మరోవైపు ప్రాచీన తమిళ లిపిలో అద్భుతమైన చరిత్ర చెక్కబడి ఉంది. 1000 ఏళ్ల క్రితం చోళుల కాలంలో పరిపాలన ఎలా ఉండేది, పన్నుల వ్యవస్థ ఎలా ఉండేది, నీటి పారుదల పరిస్థితులు ఎలా ఉండేవి అనే పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయండి. అంతకంటే ముఖ్యంగా ఒక శైవ సామ్రాజ్యానికి చెందిన చోళరాజు బౌద్ధ మత ఆశ్రమానికి దాన ధర్మాలు చేశాడంటే అప్పట్లోనే భారతదేశంలో మత సామరస్యం ఎంతటి ఉన్నత స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఇది ఒక్క తిరుగులేని ఆధారం అండి. ఇప్పుడు ఈ చారిత్రక సంపద న్యూఢిల్లీలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లోకి రాబోతోంది. త్వరలోనే దీన్ని దక్షిణ భారతదేశంలోని ఒక మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉందండి. అలాగే బ్రిటన్ మ్యూజియంలో ఉన్న కోహినూర్ వజ్రం, పల్లవుల, పాండవుల కాలపు ఎన్నో అపురూప కళాఖండాలను కూడా భారత్ ఇలాగే వెనక్కి తీసుకురావాలని మనమందరం ఆశిద్దామండి. ఫ్రెండ్స్, ఈ విషయం మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.